ట్రాఫిక్ పోలీసులు నిత్యం లక్షల మంది వాహనాలతో ప్రయాణించే హైదరాబాద్ రహదారులు ఎంత బిజీగా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ట్రాఫిక్ రూల్స్ పాటించని వ్యక్తులను గుర్తించడం కూడా పోలీసులకు సవాలే అని చెప్పొచ్చు. అయితే నూతన టెక్నాలజీని ఉపయోగించి ఫోటోస్ తీయటం, సీసీటీవీ నుండి ట్రాఫిక్ వైలేషన్ చేసిన వారికి చలాన్స్ విధిస్తున్నారు పోలీసులు. అయితే ఇలా చలాన్స్ విధించినా కూడా కట్టకుండా ఉండటం ఒకటైతే, ఇంకా ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వాహనాలు నడుపుతున్న వారు అనేక మంది ఉన్నారు. అందుకే ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకమైన డ్రైవ్స్ ఏర్పాటు చేస్తూ స్పాట్లోనే అలాంటి వారిని గుర్తించి చలాన్స్ వసూలు చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి పోలీసుల తనిఖీల్లో తాజాగా ఘోర విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చలాన్ కోసం బైక్ ఆపడంతో ఒక వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది. పోలీసుల నిర్లక్ష్యానికి వ్యక్తి ప్రాణం పోయిందని వాహనదారులు రోడ్డుపై ధర్నాకు దిగడంతో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ బాలానగర్లో జరిగింది ఈ దారుణం. ఇక ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే, చలాన రాసేందుకు రన్నింగ్లో ఉన్న బైక్ను పోలీసులు ఆపుతుండటంతో తప్పించుకునేందుకు ప్రయత్నించి అదుపు తప్పి బైక్ కింద పడింది. బైక్ నడుపుతున్న వ్యక్తి కింద పడటంతో ఊహించని ప్రమాదం జరిగింది. బైక్ నడుపుతున్న వ్యక్తి తలపై నుండి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఘటనా స్థలంలో అక్కడికక్కడే ఆ వ్యక్తి మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని ఇతర వాహనదారులు రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో బాలానగర్ నుండి నర్సాపూర్ వెళ్లే రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పోలీసులకు వాహనదారులకు మధ్య కాసేపు తోపులాట జరిగింది. పోలీసుల నిర్లక్ష్యం వలన ఒక వ్యక్తి చనిపోయాడని, అతని కుటుంబ పరిస్థితి ఏం కావాలని వాదనకు దిగారు. రన్నింగ్ బైక్ను ఆపటం ఏంటని ప్రశ్నించారు. అవసరమైతే సిగ్నల్ దగ్గర ఆపొచ్చు కదా అని ప్రశ్నలకు దిగారు. బైక్ను ఆపకుండా ఫోటో తీసి చలాన్ వేయొచ్చు కదా, పోయిన ప్రాణం తిరిగి వస్తుందా, దీనికి బాధ్యులు ఎవరని వాగ్వివాదానికి దిగటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీగా ఘటనా స్థలానికి చేరుకుని వాహనదారులను చెదరగొట్టారు. ఇక ఇదే అంశం ఇప్పుడు వైరల్గా మారుతుంది. సిటీలోని విపరీతంగా పెరుగుతున్న ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం కంటే కూడా వాహనాలపై చలాన్స్ వసూలు చేయడంపైనే ట్రాఫిక్ పోలీసులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. కనీసం విశాలమైన ప్రాంతంలో అయినా వాహనాల తనిఖీలు చేపడితే ఇలాంటి ఇబ్బందులు ఎదురవ్వవు అంటూ చెప్తున్నారు. ఇదిలా ఉంటే ట్రాఫిక్ ఫైన్లు చెల్లించకపోతే ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ అవుతుందని కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తెస్తోంది. ఈ కఠిన చర్యలు ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి రానున్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చెప్తోంది. ఎవరైనా 3 నెలల్లోపు తమ ఈ చలాన్లు క్లియర్ చేయకపోతే లైసెన్స్ 3 నెలలు సస్పెండ్ అవుతుంది. ఇంకా రెడ్ లైట్ జంప్ చేయడం లేదా రాంగ్ డ్రైవింగ్ లాంటి నిబంధనలను 3 సార్లు ఉల్లంఘిస్తే కూడా ఇదే శిక్ష పడుతుంది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ట్రాఫిక్ రూల్స్ పాటించేలా చేయడానికి తీసుకొస్తున్నారు.